నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో రాజకీయాల స్థానంలో పగలు ప్రతీకారాలు పీక్స్ కి చేరుకున్నాయని చెప్పక తప్పడం లేదు. ఎవరు పవర్ లో ఉంటే ప్రత్యర్థుల విషయంలో జోక్యం చేసుకోవడం సహజమైంది. టీడీపీ కాంగ్రెస్ ల మధ్య దశాబ్దాల రాజకీయ వైరం ఉన్నా అది అక్కడికే పరిమితమయ్యేది. కానీ వైసీపీ వర్సెస్ టీడీపీ అంటే రాజకీయాల్లో ప్రత్యర్థులుగా పోయి శత్రువులు వస్తారన్న విమర్శలు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే వైఎస్ఆర్ పేరు మీద ఉన్న జిల్లాని వైఎస్ఆర్ కడపగా మార్చడం పట్ల చర్చ సాగుతోంది. ఇది మంచి నిర్ణయం అని కూటమి నేతలు అంటుంటే వైసీపీ మీద ద్వేషంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే వైఎస్ఆర్ తనయ ఏపీ పిసిసి చీఫ్ అయిన వైఎస్ షర్మిల ఈ నిర్ణయం మీద ఫైర్ అయ్యారు. జగన్ మీద కోపంతో వైఎస్ఆర్ జిల్లా పేరును మార్చారని చంద్రబాబు మీద ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ జిల్లా పేరును ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఇప్పుడు ఆ అవసరం ఏమిటి అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇక జగన్ హయాంలో ఎన్టీఆర్ పేరుతో ఉన్న విశ్వవిద్యాలయాన్ని మార్చేశారు కాబట్టే బాబు ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా అనిపిస్తోంది అని ఆమె చెప్పుకొచ్చారు. అలా ఒక నాయకుడి పేరు మీద ఉన్న జిల్లాలు ఉండకూడదు అన్నప్పుడు అన్నింటికి అదే రూల్ వర్తింప చేయాలి కదా అని ఆమె ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా ఎందుకు, దానికి కూడా ఎన్టీఆర్ విజయవాడ అనో ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అనో పేరు తగిలించవచ్చు కదా, అప్పుడు రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్లుగా ఉంటుందని షర్మిల అంటున్నారు. ఇక ఇదే కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ తాడి గడప మున్సిపాలిటీలో వైఎస్ఆర్ పేరును ఎందుకు తీసేశారు అని ఆమె మండిపడ్డారు. వైఎస్ఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన వారని, ఆయన ప్రజల గుండెలలో నిలిచిన నాయకుడని ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఆయన ఒక పార్టీకి చెందిన వారు కానే కాదని, ఆయన అందరి వారు అని ఆమె చెప్పుకొచ్చారు. దివంగత నాయకులతో రాజకీయాలు చేయడం తగదని ఆమె అన్నారు. మొత్తానికి వైసీపీ నేతలు వైఎస్ఆర్ జిల్లా విషయంలో పెద్దగా రియాక్ట్ కాకపోయినా షర్మిల మాత్రం ఘాటుగా రియాక్ట్ అయ్యారని అంటున్నారు. ఇకపోతే నెటిజన్లు ఆ జిల్లాల పేర్ల మీద, నాయకుల పేర్ల మీద తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్ కడప జిల్లా అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని, దానిని అలాగే టీడీపీ కూటమి ఉంచుతూ సరిచేసిందని, ఇందులో తప్పే ఉంది అన్నవారు ఉన్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.